పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకొని సంధ్యను కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చి భరోసా ఇచ్చారు కదా అని ఆనాడు ఆనందపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. నిజంగా ఆనాడు ఇచ్చినటువంటి భరోసా కేవలం మాటలకే పరిమితమైంది. పిల్లల చదువులు కూడా అన్ని మేము చూసుకుంటామని చెప్పిండ్రు, కానీ ఏ ఒక్కరు రెస్పాన్స్ లేదు సార్. నాకు 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నది. కొడుకు పోయిన నుంచి సన్న బియ్యం తిన్నదే లేదు. చిన్నపిల్లాడి చేతిలో చెయ్యేసి మాట్లాడినట్టుగా కూడా విజువల్స్ ఉన్నాయి. హోంగార్డ్ కుటుంబానికి, రవీందర్ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని మా దగ్గర కింద కూర్చొని మాట్లాడి మాట ఇచ్చిన సార్ ఇప్పుడు ఎందుకు మాకు రెస్పాన్స్ అయితే హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఆయన ఫార్వర్డ్ చేసిన తర్వాత నో రిప్లై. మీరు అరిగిపోయిన మోకాళ్ళతోటి బెల్ట్లు వేసుకొని నిలబడుకొని మిర్చి బజ్జీలు చేయాలి. స్టంట్ వేద్దామంటే కూడా 8 lakhs రూపీస్ ఖర్చు అయితే అంట. స్టంట్ లేదు, ఏం లేదు, మందుల మీద నడుస్తుంది. అన్ఫార్చునేట్ గా మీ పని కాలేదు. దాని తర్వాత మీరు మా దగ్గర రాలేదు, మేము మీకు మర్చిపోయినాం. నేనేమన్నా అయితే పిల్లలు ఏమైపోతారు. మంచిగా ఇంటికి వస్తానా చనిపోయి ఇంటికి వస్తానా నాకు తెలియదు. లాస్ట్ టైం ఫైనల్ అని వెళ్ళిపోయినాను సార్. యాక్చువల్లీ నేను తన కాన్వేకి అడ్డం పడడానికి వెళ్ళినాను. పెద్ద బాబు కూడా ఎట్లా ఇప్పుడు చేసుకుంటున్నాం కదా మమ్మీ, ఏదో చేసుకొని బతుకుదాం, వదిలే మమ్మీ. ఈ ఫ్యామిలీని ఎందుకు రోడ్డు కేసిరు, ఎందుకు కనుకరిస్తలేదు రేవంత్ రెడ్డి గారు అని దయచేసి ఆ న్యాయం చేయండి సార్ నాకు ప్లీజ్. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు సెప్టెంబర్ 2023లో ఏం జరిగింది అన్నది. హోంగార్డ్ రవీందర్ ఆనాడు ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోందన్న చర్చ అతిపెద్ద స్టేట్ వైడ్ ఇష్యూగా మారింది. ఆ క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా ఆసుపత్రి ముందెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉంటాం, 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి 25 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, మేము ఆదుకుంటామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒక భరోసా కల్పించారు. సో ఆ కుటుంబం కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చి భరోసా ఇచ్చారు కదా అని ఆనాడు ఆనందపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇవాళ ఓటేసినటువంటి పాపానికి వాళ్ళు ఎందుకు వేసామా అని ప్రతిరోజు తలుచుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆనాడు ఇచ్చినటువంటి భరోసా కేవలం మాటలకే పరిమితమైంది. చేతలకైతే మాత్రం ఇప్పటిదాకా ఏమీ వాళ్లకు ఆ కుటుంబానికి సాయం అందనటువంటి నేపథ్యం. ఇవాళ 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే మాయమాటలుగా మిగిలినాయో, ఏ విధంగా అయితే హామీలు ఇచ్చు కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందో, సేమ్ ఇవాళ రవీందర్ కుటుంబానికి కూడా సేమ్ అటువంటి హామీలుగానే మిగిలిపోయినాయి. సో అసలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందింది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 ఏళ్ళు అయిపోయింది. 2023 నుంచి ఇవాళ 2026లో మనం ఉన్నాం. ఈ 3 ఏళ్ల ప్రయాణంలో వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులను కలిశారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా స్పందన వచ్చిందా, ఏం జరుగుతోంది, మరి ఆ కుటుంబానికి ఇవాళ ఆదుకోవాల్సినటువంటి, అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడదాం. ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య సంధ్య గారు ఉన్నారు, అట్లాగే తల్లిదండ్రులు ఇద్దరు పాపయ్య గారు, వాళ్ళ తల్లి గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. సంధ్య గారు నమస్తే. నమస్తే సార్. సో సంధ్య గారు, ఇన్ని రోజులు 3 ఏళ్ళు అయిపోయింది, మీ భర్తను కోల్పోయారు. ఆ రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు వేధింపులతో ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అండగా ఉంటామని చెప్పారు. ఏంటి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఇవాళ ఏం జరుగుతుంది, మీకు ఏం న్యాయం దక్కింది? ఇప్పటివరకు అయితే ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఆ రోజు రేవంత్ సార్ ఏం చెప్పారంటే 100 daysలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఒక అంటే వాళ్ళని అప్పుడున్న గవర్నమెంట్ని మా తరఫున సార్ మాట్లాడినారు. వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 25 లక్షలు ఎస్క్రేషన్ ఇవ్వాలి, మా ప్రభుత్వం వస్తే మాత్రం అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి అన్నారు సార్. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు, సెప్టెంబర్ వస్తే 3 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఎలాంటి న్యాయం లేదు సార్. రీసెంట్ గా నా భర్త జాబే నాకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు సార్. ఆ రోజు ఏ హోమ్ గార్డ్ అయితే ఉంటుందో సేమ్ అదే హోమ్ గార్డ్ జాబే నా భర్తదే ఇస్తామని అంటున్నారు సార్. ఇంకా దానికి మించి ఇంకా ఏది లేదు. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది 25 లక్షలు
నిష్క్రిష, ఇది ప్రభుత్వ హత్య అన్నారు, ఆనాడు ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్నారు. కానీ ఇవాళ ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ నెరవేర్చలేకపోతుంది ప్రభుత్వం? చేస్తలేదు సార్. అదే కదా మా బాధ కూడా అదే సార్. ఇప్పటికీ చాలా రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం మార్నింగ్ 6 o'clock సార్. ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళాలంటే 1.5 hours పడుతుంది. సరే అని చెప్పేసి అట్లా కూడా వెళ్ళినాము. ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక 2-3 times వెళ్ళినాం సార్. కలిసిండ్రా రేవంత్ రెడ్డి గారు? లేదు సార్, అసలు మనము తన ఇంటి దగ్గరికి కాదు, బ్యారిగేట్స్ వరకు కూడా వెళ్ళలేం సార్. మనం అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేస్తారు మనని. మా ప్రాబ్లం ఏముందో లెటర్ రాసి ఇమ్మన్నారు, లెటర్ రాసి ఇచ్చినాము. మీకు మెసేజ్ వస్తుందని చెప్పినారు. అక్కడ నుంచి మాకు సచివాలయం పంపించినారు. అక్కడ మీది ఓకే అవుతుందమ్మా, పై వరకు వెళ్తుంది అంటే నేను ఒకటే అడిగినాను అప్పుడు కూడా, నా ప్రాబ్లం సార్ వింటున్నారా, సార్ వరకు వెళ్తుందా అంటే వెళ్తుంది, వింటున్నారని చెప్తున్నారు సార్. అంతకు మించి కాకపోతే బిహేవియర్ బాగా మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ అయినట్టే ఉంటుంది కానీ ఏమీ లేదు సార్. మరి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి సార్ వారికి తెలిసిందా లేదా అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు సార్. కానీ ఆ రోజు అంత భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు నాంపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అందరు వచ్చినా కూడా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఇప్పటికి కూడా నెరవేరలేదు అంటే 3 ఏళ్ళకి ఎందుకు అని మీరు లోకల్ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు అడగట్లేదు సార్? ఒకటి ఆ రోజు రేవంత్ రెడ్డి సార్ పక్కకు కూర్చుకొని ముస్లిం సార్ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ సార్ దగ్గరికి దాదాపు ఒక 10 నుంచి 15 సార్లు పోయి ఉంటాను నేను వాళ్ళ ఆఫీస్ కి. ఫిరోజ్ ఖాన్ గారి దగ్గర వాళ్ళది ఆబిడ్స్ సైడ్ వాళ్ళ ఆఫీసు 10 నుంచి 15 సార్లు పోయి ఉంటా సార్. ఎందుకంటే ఆ రోజు నా సబ్జెక్ట్ మొత్తం మా సార్కి తెలుసు. నా పక్కకు కూర్చొని రాసుకోవడం కూడా సారే చూసినారు. తన దగ్గరికి అయితే చాలా తిరిగినాను సార్ నేను. అస్సలు రెస్పాన్స్ లేదు సార్, ఏమీ లేదు సార్. ఓకే అమ్మా పైన చెప్తాం, సార్తో చెప్తాం. ప్రతిసారి పోయినప్పుడల్లా నా భర్త ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ జిరాక్స్ ఇవ్వడం, లెటర్ రాసి ఇవ్వడం ఇదే సరిపోతుంది సార్ ఈ 3 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటిది లేదు. ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల మధ్య కాలంలో నా భర్త జాబే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. నేనేందంటే నాకు పెద్ద బాబు ఉన్నాడు, 19 years ఎలిజిబుల్ ఉన్నాడు గవర్నమెంట్ జాబ్ కి. తను డిగ్రీ కూడా చదువుకుంటున్నాడు సార్. తనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం అదే అని కాకుండా ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటది అనేసి ఆశిస్తున్నాను సార్ నేను. మీకొద్దు? మాకొద్దు సార్. నాకు ఆల్రెడీ 29 సంవత్సరాలు సార్. నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది. 39 years స్పైన్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్, ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆయన కూడా చదువుకుంటున్నాడు, ఇంటర్ 2nd year చదువుతున్నాడు. బాబుకి ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుంటది కదా సార్ అనేసి కోరుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి. సో ఇప్పుడు మీరు 3 ఏళ్ళు అయిపోయింది, మీ భర్తను కోల్పోయారు. ఎట్లా నడుస్తోంది ఇప్పుడు దాకా మీ జీవితం? అంటే ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ? అదైతే మామూలుగా అత్తమ్మ మామయ్యకి ముందు నుంచి అయినా, మా సార్ ఉన్నప్పటి నుంచి అయినా మాకు ఇక్కడ మిర్చి బజ్జీ షాప్ ఉంది సార్, అది నడుపుకుంటూనే ఉంటున్నాము. నేను ఒక ఇంట్లో చిన్న వర్క్ చేస్తా, ఒక టెలికాలర్ కూడా చేస్తాను సార్. ఆ వర్క్ చేసుకుంటూ పెద్ద బాబుకు చదివించలేను ఇంకా. అంటే 1st year 2nd year ఓపెన్ చేయించినాను. ఎందుకంటే నాకు 2 ఫీజులు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా సార్. అట్లా అని చెప్పేసి పెద్ద బాబుకు ఇప్పుడు డిగ్రీకి కంటిన్యూ చేయిస్తున్నాను. ఇక సర్జికల్స్ గా జాబ్ చేస్తున్నాడు సార్. అట్లా పెద్ద బాబు జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు. మార్నింగ్ 9:30 to 1:30 దిల్సుఖ్ నగర్ సిద్ధార్థ కాలేజ్ లో వెళ్తాడు సార్. మధ్యాహ్నం నుంచి జాబ్ కి వెళ్తాడు సార్. నైట్ 8:30కి వస్తాడు సార్. సో ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఎక్కడ లేదు సార్. పిల్లల చదువులు కూడా అన్ని మేము చూసుకుంటామని చెప్పిండ్రు కానీ ఏ ఒక్కరు రెస్పాన్స్ లేదు సార్. నాకు అదే అర్థం కాదు అసలు. అది కూడా ఏం లేదు సార్. కానీ గాంధీ భవన్ కి డోర్లు తెరిచే ఉంటాయి, మీరు వచ్చి సమస్యలు చెప్పుకోండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు కదా. ఏ రోజు గాంధీ భవన్ మా దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే లేరు. ఒకరు బోయ నాగేష్ అని ఉన్నారు, తను గెలవలేదు. కానీ ఒకసారి వచ్చి అత్తమ్మ వాళ్ళతో నేను లేని ఆ టైంలో మొత్తం నేను చూసుకుంటాను, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతానని చాలా హామీస్ ఇచ్చినారు. అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ గారు, మధ్యలో ఎప్పుడో ఒకసారి రెస్పాన్స్ అవుతారు. చెప్తున్నా మా పైన చెప్తున్నా, ఇదే మాదిరిగా మాట్లాడతారు. రీసెంట్ గా ఒక 2 months ముందు కూడా మా ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర సీతక్క మేడం వచ్చినారు. తనకు కూడా నా ప్రాబ్లం అంతా నేను స్లిప్ కలిసినను రాసిచ్చినాం సార్. ఈ బోయ నాగేష్ సారే చెప్పి ఇప్పించినారు. కానీ ఇప్పటి వరకు ఏది లేదు సార్. తను వచ్చి వెళ్ళి కూడా 2 months అవుతుంది. ఎందుకంటే ఒక లేడీ ప్రాబ్లం అర్థం చేసుకుంటది, చూస్తుంది అనేసి వెళ్ళినాం సార్. మాకు వాకబుల్ డిస్టెన్స్ లోనే వచ్చి ఉండే. ఈసారి పిలిపించినారు. అది కూడా నాకు తెలిసి నేనే కాల్ చేసిన తనకి, సార్ మేడం వస్తున్నారు కదా మమ్మల్ని కల్పించండి దయచేసి అంటే రండి అంటే వెళ్ళినాం సార్. మేము ఇద్దరం వెళ్ళినాం. ఆ రోజు కూడా ఇద్దరం కలిసి వెళ్ళినాం. అంగన్వాడీ ప్రోగ్రామ్స్ అయినుండే ఆ మేడంవి. అప్పుడు మేమే వెళ్ళి ఇచ్చినాం సార్. ఆ సార్ కూడా నన్ను పిలవలేరు, బోయనాగే సార్ కూడా. నా అంతలు నేనే కాల్ చేసి అడిగినాను. అడిగితే రండి అన్నారు, ఇచ్చినాము. ఇప్పటి వరకు కూడా ఏది లేదు. ఇంకా విసిగిపోయినాం సార్. ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా తిరిగే పరిస్థితి మాకు లేకనే ఇప్పుడు ఈ స్టెప్ వేస్తున్నాం సార్ మళ్ళీ. కానీ ఆ రోజు రవీందర్ గారి చనిపోయిన ఆత్మహత్య ఉదంతం ఏదైతే ఉందో అది ప్రభుత్వ హత్య అని ఆ రోజు పెద్ద ఎత్తున పెద్ద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా
మీ కుటుంబం పట్ల ఇటువంటి వ్యవహారం జరుగుతోంది అని మీకు ఏమనిపిస్తుంది అసలు? మాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. కానీ చాలా నమ్మినాం సార్ మేము. ఎందుకంటే మాకు ఆ టైంలో అండగా నిలబడి మాట్లాడారు ఈ సార్, రేవంత్ రెడ్డి సార్. ఓకే, ఈ సార్ వస్తే మాకు అంతా న్యాయం జరిగిపోతుంది, మాకు చాలా హెల్ప్ అయిపోతుంది అని చాలా నమ్మినా సార్. సో మోసపోయినరు మీరు? ఇప్పటికైతే మోసపోయినట్టే అనిపిస్తుంది సార్. అంటే ఆ రోజు మీరు చూడండి, పేపర్లో ఫొటోస్ కూడా ఉంటాయి, మా దగ్గర కింద కూర్చొని మాట్లాడి మాట ఇచ్చిన సార్ ఇప్పుడు ఎందుకు మాకు రెస్పాన్స్ అవుతలేదు? ఎందుకు కలుస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి కాదు, ఇప్పుడు మా దగ్గర ఒక్కసారి కూడా లేదు సార్. కాదమ్మా, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద బాబు అయితే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేసుకుంటూ జాబ్ చేస్తున్నాడు సార్, సర్జికల్స్ లో బిల్స్ కొట్టడం చేస్తున్నాడు. చిన్న బాబు అయితే ఇక్కడ వేద జూనియర్ కాలేజ్ చెంపపేటలో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు సార్. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చిన్న పిల్లాడి చేతిలో చెయ్యేసి మాట్లాడినట్టుగా కూడా విజువల్స్ ఉన్నాయి. అవును, ఉన్నాయి సార్. ఈ బాబే సార్, ఆ బాబు సార్ ఉన్నాడు ఇంట్లో? ఉన్నాడు. కౌశిక్ దా బిడ్డ. అప్పుడు వాడు చిన్నోడు, ఇప్పుడు పెద్దగా. అది మిర్చి ది ఒకసారి. సో మిర్చి రెడీ చేసి పెట్టుకున్నట్టు కూర్చున్నాను. ఏం కౌశిక్, నాన్న ఆ రోజు చనిపోయిన టైంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, మీకు హామీ ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీకు? నేను స్టడీ చూసుకుంటాం, గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, 25 lakhs మనీ ఇస్తాము అన్నారు. అంటే అక్కడ మటుకి చెప్పారు, ఇప్పుడైతే ఏం రెస్పాన్స్ లేదు. ఏమనిపిస్తుంది? ఎందుకు ఆ విధంగా ఆ రోజు చెప్పారు, ఈ రోజు గవర్నమెంట్ లోకి వచ్చినాక ఎందుకు చేయలేకపోతుంది ఏమనిపిస్తుంది? వాళ్ళ గవర్నమెంట్ రావాలన్నా లేకపోరు, ఇప్పుడైతే అసలు ఏం కంప్లీట్ ఏం రెస్పాన్స్ లేదు. ఎంత తిరగాలో 3 years నుంచి అంత తిరుగుతున్నాం. ఈ రోజు ఇంతవరకు ఏం లేదు. మెసేజ్ వస్తుంది, సెక్యూరిటీ అక్కడ అన్ని పంపించారు, ఏం రెస్పాన్స్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు నీ చేతిలోనే చేసి చెప్పాడు. మళ్ళీ కలిసే ప్రయత్నం చేసిండ్రా మీరు? అమ్మతో పాటు నువ్వు కూడా పోయినావా? డైలీ వెళ్ళినాం, పొద్దుగల 5కి వెళ్తుండే, ఆడుకునే వరకు 1 hour టైం పడుతున్నాము, 6 అవుతుండే. ఆడుకోడానికి ఏం రెస్పాన్స్ లేదు. లెటర్ ఇయ్యని అంటారు, లెటర్ ఇచ్చినాక ఏం రెస్పాన్స్ లేదు. అంతే. మెసేజ్ వస్తుంది అంటారు, ఇప్పటివరకు ఏం మెసేజ్, ఒక మెసేజ్ కూడా రాలే. సో పాపయ్య గారు, ఏంటి మీ కొడుకుని కోల్పోయిన తర్వాత ఇవాళ కుటుంబానికి పెద్ద దిక్కుగా మీరే కనిపిస్తున్నారు. ఏంటి ఎట్లా సాగుతుంది జీవితం? ఏంకి మిరపకాయల మధ్యలో మీద సాగుతుంది సార్. తన ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. ఆరోగ్యం కూడా బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం. మీకా? కానీ హార్ట్ ఇష్యూ ఉన్నా కూడా ఇవాళ కుటుంబం కోసం మీరు కూడా మిర్చి బజ్జీలు వేయాల్సిన పరిస్థితి. ఎంత ఉంటుంది ఏజ్ మీది? ఏజ్ 65 ఉంటుంది సార్ నాది. 65 ఉంటుంది. కానీ అప్పుడు మీ అబ్బాయి ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఎట్లా ఉండే లైఫ్? ఇప్పుడు అబ్బాయి చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు మంచిగానే ఉండే సార్, మంచిగా ఉండే. ఆయన కోల్పోయిన తర్వాతనే ఇదైనా సార్. నేను స్టంట్ వేద్దామంటే కూడా 8 lakhs rupees ఖర్చు అవుతాయంట. స్టంట్ లేదు, ఏం లేదు, మందుల మీద నడుస్తుంది సార్. స్టంట్ వేసుకోలే? లేదు, వేసుకోలేదు. మరి ఎందుకు వేసుకోలేకపోయారు స్టంట్? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్. సో ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళకి కూడా హామీ నిలబెట్టుకోలేకపోయినా పరిస్థితులు చూస్తుంటే? అదే రెస్పాండ్ అయితే లేడు సార్. ఆయన నేల మీద కూర్చొని ఆయన చెప్పాడు ఉస్మానియా హాస్పిటల్లో, ఈ ఆనాడు అన్ని చేస్తాము, మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాము, 25 లక్షలు ఇస్తాము, అన్ని చేస్తాము, అది ఇది అన్నాడు. కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు. పోతూనే ఉన్నాం కానీ పోయినప్పుడల్లా ఒక రోజు ఖరాబ్ వేస్తారు దినం. 1 day ఖరాబ్ ఏదైనా కూడా పోతున్నాం వస్తున్నాం. ఆయన ముంగడ రాలే, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఉండి ఏం లెటర్ ఇవ్వండి, అది ఏంటి ఇది ఏంటంటే ఇచ్చేసి ఇస్తున్నాం. మెసేజ్ వస్తే ఏం మెసేజ్ లేదు, ఏం లేదు సార్. ఇంతవరకు ఇది లేదు మా మీద. ఎందుకు మన ఆయన కనకరిస్తలేడు సార్. అది ఎంత ఘోరం సార్. చాలా ఘోరం సార్. అన్నంతలో ఆయన 25 lakhs ఇస్తాము, ఉద్యోగం ఇస్తామంటే కూడా ఇస్తే కూడా మేము కవర్ చేసుకుంటాం. ఓన్లీ కావాలి, ఉద్యోగం లేదనుకో 25 lakhs ఇస్తే ఏదో ఒకటి చేసుకుంటాం, ఇది చేస్తాం సార్. అది కూడా లేదు, ఇది కూడా లేదు. ఇంతవరకు ఒక పని అనిపించలేదు. కానీ ఎందుకు కనకరిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? అదే అర్థమైతే లేదు సార్. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కొడుకు చావుని కూడా రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కరుణిస్తలేదు? అదే ఇదవుతుంది సార్. అది ఎన్నో అదే అర్థం కావడం లేదు. ఏం లేదు, ఆనాడు అట్లా మాట ఇచ్చిండు, ఈనాడు ఇది లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ బోయనాగి వాళ్ళు తీసుకుపోయి మేము కల్పిస్తాము, మేము రేవంత్ రెడ్డి సబ్ దగ్గర తీసుకుపోతాం, చేస్తామని ఇంతవరకు ఎవరు లేదు సార్. ఏ నాయకులు లేదు. అది జరుగుతలేదు. ఇక్కడ సీతమ్మ వచ్చింది, సీతక్క వచ్చింది, వస్తే తీసుకుపోయాను. ఇట్లా తెలిస్తే అత్తగోడలు పోయింది సార్.
ఇంకా అదేం చెప్పిండ్రు, ఆ లెటర్ ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి చూసుకుని ఇదే నడుస్తున్నా సార్. అంటే లెటర్ల మీద నడుస్తుంది. లెటర్ల మీద సార్, ఏది మళ్ళీ ఏది లేదండి. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ చేస్తాడు, నేను కల్పిస్తాను. ఫిరోజ్ ఖాన్ డేరు కూడా ఏ 15-20 సార్లు పోయినాం సార్, ఒక రెస్పాండ్ చేస్తారు. అది విన్నాం, అది ఏంది అది తిరిగి తిరిగి చాలా ఇదైపోయి. ఒకసారి ఫిరోజ్ ఖాన్ ఫోన్ చేద్దాం. ఫోన్ ఇవ్వు. హలో హలో ఫిరోజ్ ఖాన్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ని. బాగున్నారా? యా ఎక్సలెంట్. సార్, ఇప్పుడు గతంలో సెప్టెంబర్ 2023లో ఒకసారి రవీందర్ గారని హోంగార్డ్ అప్పుడు సూసైడ్ ఇష్యూ జరిగితే మీరు రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళారు. నేను ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉన్నాను. యాక్చువల్గా మీరు ఆన్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ తోటి నేను ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ప్రతిరోజు ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించినాము మేము, వాళ్ళు మాకు ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. ఫిరోజ్ ఖాన్ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 25 lakhs ఎక్స్క్రీషియా అన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 years అయిపోతుంది, ఈ సెప్టెంబర్ వస్తే. ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు అనేది వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి వస్తున్నటువంటి మాట. ఇంతకు రవీందర్ గారి ఫ్యామిలీ మీకు అసలు గుర్తుందా సార్, మీ పార్టీకి కానీ మీకు కానీ? యా సార్. రవీందర్ కి మేము ప్రామిస్ చేసినాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 2 times చెప్పిన, ఆయన లెటర్ కూడా ఫార్వర్డ్ చేపించిన, రైట్, ఆయనకు మనం జాబ్ ఇస్తాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అని. వాళ్ళ వైఫ్ కానీ నా ఆఫీస్ కి కూడా వచ్చినారు పాపం. ఎగ్జాక్ట్లీ. సింపుల్, మేము హెల్ప్ చేయలేకపోయినాం, కానీ నా తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పినా, నా లెటర్ హెడ్ మీద ఇచ్చేసి వీళ్ళకు కావాలి, తప్పకుండా మనం ఎలక్షన్ ముందు వాదా చేస్తామని నేను క్లియర్ కట్ ముఖ్యమంత్రికి చెప్పిన. ముఖ్యమంత్రి కూడా ఓకే చేసేద్దాం ఫిరోజ్ అన్నాడు. అన్న తర్వాత పేపర్ హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఆయన ఫార్వర్డ్ చేసిన తర్వాత నో రిప్లై ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎక్కడ సార్ వేర్ వెంట్ రాంగ్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. వాళ్ళు మిర్చి బండి పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద కొడుకుని, ఒకే కొడుకు పెద్ద దిక్కు కోల్పోయింది ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్ కూడా పాపం 8 lakhs అవుతుంది స్టంట్ వేసుకోవాలంటే. వితౌట్ స్టంట్ హీఈస్ ఆయన సపోర్ట్ తోటి వాళ్ళు మిర్చి బజ్జీలు వేసుకుంటా కుటుంబాన్ని సాగదీస్తున్నాడు. కొడుకు డిగ్రీ చదువుకుంటా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్, అంటే ఎవరైతే రవీంద్ర వైఫ్ ఉన్నారో ఆమె కష్టపడుతున్నారు. ద ఫ్యామిలీ సఫరింగ్ ఎ లాట్. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మిస్టేక్ జరిగింది ఫిరోజ్ గారు? మిస్టేక్ దాని తర్వాత ఏమైంది అంటే వీళ్ళు కూడా కాబట్టి ఓకే ఫైన్, నా దగ్గర వచ్చేది స్టాప్ చేసినారు. దాని తర్వాత వీళ్ళు దారుసలాం పోయినారు. దాని తర్వాత అసదుద్దీన్ తో కలిసినారు. అసదుద్దీన్ ఎవరో ఎమ్మెల్యేకి చెప్పినారు వీళ్ళ పని చూడండి. సో ఇట్లా వాళ్ళకు గ్యాప్ వచ్చింది. కానీ నేను ఫిరోజ్ ఖాన్ ఎవరికైనా మాట ఇస్తే ఏదైనా కానీ మాట మీద ఉంటా. అవును సార్, అదే నాకు అనిపించింది. ఫిరోజ్ గారు మాట మీద ఉంటారు కదా, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇది కంప్లీట్ కాలేకపోతుంది అనేది. ఇది చెప్తున్నా కదా. దాని తర్వాత వీళ్ళకు గ్యాప్ వచ్చింది. ఓకే పని కాలేదు, కానీ దాని తర్వాత వీళ్ళు నాకు రిమైండ్ చేయలేదు. మీరు ఆఫ్టర్ ఐ థింక్ 1.5 years 2 years తర్వాత రవీందర్ గురించి రిమైండ్ చేసే మీరు ఫస్ట్ వ్యక్తి. అవునా సార్? సో వాళ్ళు నాకు టచ్ లో లేరు, కానీ 100% వాళ్ళకు వాళ్ళ వైఫ్ నా దగ్గరే ఉంది. సంధ్య గారు ఒకసారి మాట్లాడతారా? పక్కనే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు మా టచ్ లో ఉన్నారు. దాని తర్వాత మీరు ఎక్కడనో వెళ్ళిపోయినారు, మేము మర్చిపోయినారు. కానీ మీకు ప్రామిస్ చేసినాం అండ్ మీరు కూడా చూసినారు. మీకు ఇప్పియాలి అని చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నది, రైట్. కానీ అన్ఫార్చునేట్ గా మీ పని కాలేదు. దాని తర్వాత మీరు మా దగ్గర రాలేదు, మేము మీకు మర్చిపోయినాం, రైట్. సో నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినారు. ఆయన వచ్చిన తర్వాత రండి, మళ్ళీ ఒకసారి మీ పిటిషన్ ఫార్వర్డ్ చేద్దాం. దట్స్ ఆల్. తప్పకుండా మీకు ప్రామిస్ చేసినాం, నేను కానీ ముఖ్యమంత్రి కానీ మీకు ప్రామిస్ చేసినాం. తప్పకుండా మీకు ఇవ్వాలి, మీకు అది హక్కు ఉన్నది. నాకు నెక్స్ట్ మంత్ మీరు వచ్చి కలవండి, నాతో ఏమైతుంది అది చేసి పెడతాను. సార్ అక్కడికి చాలాసార్లు వచ్చినాం సార్. మీకు అయినా మీరు కూడా కలిసినారు. వచ్చినప్పట్లో రెస్పాన్స్ అయ్యిండ్రు, మాట్లాడిండ్రు సార్. తర్వాత దారుసరబ్కి వెళ్ళిన నేను కాన్వేకి అడ్డం పడ్డాను సార్. అది వైరల్ అయింది చాలా కూడా మీకు రీసెంట్ గా. నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి సార్ కాన్వేకి అడ్డం పడాలని వెళ్ళినాను ఆ రోజు. కాకపోతే అది మిస్ అయిపోయి
ఎవరో చెప్పినారు. అది చాలా వైరల్ అయింది సార్. ఆ తర్వాతనే నాకు గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చి ఏమన్నారంటే నీ భర్త జాబ్ నీకు ఇస్తామని చెప్పినారు సార్. అంతే సార్. ఓకే, వీళ్ళు నో ప్రాబ్లం. ఓకే, చలో మీరు ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడిపించినారు మీతో. ఓకే ఫైన్, కానీ తప్పకుండా మీ ఫ్యామిలీతో మా సానుభూతి ఉన్నది. 100% యు ఆర్ జెన్యున్ పర్సన్. మీకు రావాలి, తప్పకుండా మీరు రండి. నెక్స్ట్ మంత్ రండి. ఆయన ముఖ్యమంత్రి లేరు. నెక్స్ట్ మంత్ వచ్చి నాతో కలవండి. నాతో ఏమైతుంది చేసి పెడతా. నాకు ఏం లేదు సార్. ఏదైనా ఎనీథింగ్ ఏ డిపార్ట్మెంట్ అయినా నా కొడుకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పియండి సార్. వాళ్ళ నోటితోని సార్ నోటితోని ఏం చెప్పినారో అదే ఇప్పియండి సార్ నాకు దయచేసి. నేను వేరే ఏది అడుగుతలేను సార్. గవర్నమెంట్ సార్ యాక్చువల్లీ జాబ్ మీకు రావాలి సార్. నాకు 39 ఇయర్స్ సార్. ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లం ఉంది. నేను చెయ్యలేను సార్. నేను చేసిన ఎన్ని రోజులు సర్వీస్ చేస్తాను సార్. నాకు ఇంకో పిల్లగాడు చదివి పెద్ద మనుషులు ఉన్నారు, చదువుకునే పిల్లగాడు ఉన్నాడు. ఇప్పుడు బాబు ఎలిజిబుల్ ఉన్నాడు సార్. వాళ్ళ లైఫ్ అన్న బాగుంటది కదా సార్. ఒక పని చేద్దాం. మీకు ముందు నుంచి నేను లెటర్ లో కూడా అదే మెన్షన్ సార్. మీకు గుర్తుకుందో లేదో, మీకు జాబ్ ఇప్పియాలే, అది 100% కరెక్ట్. మీకు గుర్తుకుందో లేదో సార్, నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మీకు టోటల్ సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ మంత్ మీరు రండి మా దగ్గర. ఓకే ఓకే సార్. ఇన్నిసార్లు వచ్చినాం సార్. ఈసారి మళ్ళీ మీరు అంటున్నారు కదా మళ్ళీ నేను ముఖ్యమంత్రి దాకా పోయి అన్ని ఫార్వర్డ్ చేసిన. ఆయన ఇస్తామన్న తర్వాత అది కాలేదు, రైట్ సార్. తప్పకుండా మీకు హెల్ప్ చేద్దాం. నో ప్రాబ్లం, రండి. ఓకే సార్ ఫిరోజ్ గారు చెప్పండి సార్. ఒకసారి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీరు దగ్గరుండి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్. 100% హెల్ప్ చేద్దాం. ఎందుకంటే మీ ప్రభుత్వం ట్యాంక్ బండ్ శంకర్ ని అట్లా చాలా ఫ్యామిలీస్ ని ఆదుకున్నది. బట్ ఈ ఫ్యామిలీని ఎందుకు రోడ్డు కేసిరు, ఎందుకు కనకరిస్తలేదు రేవంత్ రెడ్డి గారు అని. తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. ప్లీజ్ ఫిరోజ్ గారు, ఇది మా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ మీకు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఫిరోజ్ గారు. రైట్ 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 థ్యాంక్ యూ. సో ఇది ఫిరోజ్ గారు చెప్తున్నారు. సో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, కనెక్టివిటీ కట్ అయింది, వాళ్ళు ఎంఐఎం దగ్గరికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఇవ్వాల్సిన హామీ నిలబెట్టుకోలేకపోయామని ఒప్పుకుంటున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానంటున్నారు. ఫిరోజ్ ఖాన్ గారు నెక్స్ట్ మంత్ మమ్మల్ని కలవండి అంటున్నారు. ఒకసారి వాళ్ళ వైఫ్ సంధ్య గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం. సార్ ఇక్కడ లేక్ ఓపెన్ అయింది శివరాంపల్లి దగ్గర. అక్కడికి సీఎం వస్తున్నారని చెప్పేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా అవుతుంది, ఫ్లైఓవర్ ఓపెనింగ్ కూడా వస్తుంది సీఎం గారు. మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ లో. ఆ రోజు ఏమైందంటే నాకు చాలా బాధేసింది. ఈ ఫెరిస్కాన్ సార్ దగ్గరికి చాలా టైమ్స్ వెళ్ళాను సార్. కూడా అంటున్నాడు కదా 10th మెమో పెట్టిన బాబుది, ఇంటర్ మెమో పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడ చాలా సార్ మామూలుగా మా ఓల్డ్ సిటీ నుంచి ఇప్పుడు కాదండి. ప్రాబ్లం ఏమిటంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వచ్చు, అది మీకే ఇవ్వాలని మస్ట్గా రూల్ ఏం లేదు సార్. ప్రతిసారి ఎందుకంటే ఎలిజిబుల్ అబ్బాయి ఉన్నప్పుడు మీకంటే కొడుకుకి ఇస్తే జీవనాధారం ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ రోజులు సర్వీస్ చేస్తారు కదా. ఇప్పుడు నేను చేసిన ఏమున్నా ఒక 18 ఇయర్స్ సర్వీస్. అది నేను ఇప్పుడు ఆల్రెడీ ఫాదర్ లెవెల్ లేకుండానే పిల్లలు సఫర్ అవుతున్నారు. నేను వెళ్ళి రోడ్ లో ఉంటుంటే ఇంక పిల్లలు ఏమవ్వాలి సార్? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు. అదే బాబుకి ఇస్తే నేను వీళ్ళందరినీ చూసుకుంటాను కదా సార్. మాకు కూడా ఉంటది కదా. అయితే ఆ రోజు లేక్ ఓపెన్ రోజు నాకు తెలిసింది ఇక్కడికి సీఎం సార్ వస్తున్నారని. యాక్చువల్లీ నేను ఆ రోజు పోయింది నాకు పేషెన్స్ పోయింది సార్. ఆ రోజు అత్తమ్మ కూడా ఏం చెప్పినాను ఆ రోజు, అత్తమ్మ ఈ రోజు నేను మంచిగా ఇంటికి వస్తానా చనిపోయి ఇంటికి వస్తానా నాకు తెలియదు, లాస్ట్ టైం ఫైనల్ అని వెళ్ళిపోయినాను సార్. యాక్చువల్లీ నేను తన కాన్వేకి అడ్డం పడడానికి వెళ్ళినాను. అడ్డం పడడం తప్పు కదమ్మా. నా ఏం చేయాలి సార్ ఈ పరిస్థితి ఆ రోజు నాది, ఇంకేం చేయాలి సార్ మరి నేను. సో ఇది వైరల్ అయిన తర్వాత మీకు ఎంఐఎం వాళ్ళు మాకు కాంటాక్ట్ అయినారు సార్. ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో రిలేషన్ లోనే ఉన్నారు కదా, కలిసే ఉన్నారు కదా వాళ్ళు. సార్ ఒక విషయం చెప్పాలంటే వాళ్ళు మంచి రెస్పాన్స్ అయింది సార్. ఈసారి కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యింది. కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంఐఎం ని కలిసారా, లేకుంటే ఫిరోజ్ గారిని కలిసారా, లేకుంటే రేవంత్ గారిని కలిసారా? గవర్నమెంట్ అష్యూర్ చేసింది, గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలి కదా ప్రామిస్. తను అన్నారు కదా మీరు అక్కడ మేము డైవర్ట్ కాలేదు. నేను వెళ్ళింది అక్కడికి ఆ పర్పస్ సీఎం గారు వస్తారు తనని కలవాలని చాలా ట్రై చేసిన. జస్ట్ ఎంత అంటే సార్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న ఒక 10 అడుగుల దూరంలో. ఆ రోజు రేవంత్ రెడ్డి సార్ నాకు పేషెన్స్ పోయింది సార్. అప్పటికే 2 years అయిపోతుంది. నేను అరుస్తున్నాను కానీ సార్ స్టేజ్ పైన ఉన్నాడు, మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు. సార్ వచ్చే టైంలో ఆయన కాన్వే మిస్ అయిపోయింది. నేను ఈయన కాన్వేకి పడిన తర్వాత వీళ్ళు బాగానే రెస్పాన్స్ అయ్యారు సార్. వద్దమ్మా నేను పైకి లెటర్ పెట్టిస్తామని చెప్పి ఎమ్మెల్సీ ఉన్నారు సార్ మమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పి. సో ఇప్పుడు ఎంఐఎం రెస్పాండ్ అంటున్నారు కదా, ఎంఐఎం ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు? ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా
పర్సనల్ సెక్రటరీ దగ్గరికి తీసుకెళ్ళినారు మమ్మల్ని, సచివాలయం దగ్గరికి వచ్చి నించోమన్నారు నన్ను బాబుని. వాళ్ళే కాన్వేలో అక్కడ పర్సనల్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్లి లెటర్ ఈ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్పినారు సార్ మా తరఫున. ఆ తర్వాతే నాకు కాల్ వచ్చి మీ భర్త జాబే నీకు ఇస్తామని చెప్పినారు సార్. ఇది సార్ జరిగింది. నా సొంతంగా నేను ఎంఐఎం వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. పోలేదు ఇక్కడ ఎంఐఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, లేకుంటే ఇంకొక వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అనేది కాదు. మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారా, అది కంప్లీట్ అవ్వాలి కదా అనేది నా పాయింట్. అదే జరగట్లేదు కదా సార్. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో. ఇప్పుడు ఆయన మాట మీద నిలబడలేదు కాబట్టి మీరు పోవాల్సి వచ్చింది, కానీ అదర్వైజ్ అవసరం లేదు కదా. ఆ రోజు అసలు ఎట్లా వెళ్ళిపోయినానో సార్, నేను లేక్ ఓపెనింగ్ వచ్చినారు ఆ రోజు రేవంత్ రెడ్డి సార్, అట్లా వెళ్ళిపోయినాను సార్. నేను ఎక్కడ నుంచి ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నం చేసినాను. బండి సంజయ్ అన్న సార్ని కూడా కలిసినాను, చాలా సార్లు కలిసినాను సార్. సార్ ఎందుకంటే తను ఆల్రెడీ కేంద్ర మంత్రి, ఎంపీ ఉన్నారు, ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, కానీ చాలా సార్లు కలిసినాను. సార్ కూడా లెటర్ తీసుకున్నారు, సరే అమ్మా చెప్తా నేను మాట్లాడతా అని చెప్పినారు. అసలు నేను కలవని వ్యక్తి లేరు సార్. బీఆర్ఎస్ పార్టీని కూడా కలిసారా? బీఆర్ఎస్ ఒక్కటి కలవలేదు సార్. అందులో నాకు తెలిసిన అంటే మనకు రూట్ ఎవరు తీసుకువెళ్ళే వాళ్ళు లేరు, వీళ్ళని మాత్రం కలిసినాను సార్. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాను, వాళ్ళ ఇంటి దగ్గర ఎమ్మెల్యే క్వార్టర్స్ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్. ఇక్కడ నుంచి మేము ఆడికి రావాలంటే 6 నుంచి బయలుదేరితేనే అక్కడికి వస్తాం సార్. మేము అక్కడ కూడా వెళ్ళినాను, అక్కడ కూడా కలిసినాను. సార్కి కూడా లెటర్ పెట్టిన, సరే సార్తో చెప్తాం అంటున్నారు. ఇదే జరుగుతుంది సార్, 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు విసిగిపోయినాను సార్. నేనైతే ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలనే ఓపిక నాకు లేదు సార్. ఇంకా పిల్లలు కూడా వాళ్ళు రావాలన్నా కాలేజ్ డుమ్మా కొట్టాలి, 1 డే అంతే డుమ్మా కొట్టి రావాలి కదా సార్. మమ్మీ ఇంకెన్ని రోజులు తిరుగుదాం మమ్మీ అంటారు పిల్లలు కూడా. వాళ్ళకు కూడా ఓపిక పోతుంది. పెద్ద బాబు కూడా ఎట్లా ఇప్పుడు చేసుకుంటున్నాం కదా మమ్మీ, ఏదో చేసుకొని బతుకుదాం, వదిలే మమ్మీ, వస్తుందేమో పోతేదేమో అన్నట్టుగా మాట్లాడేసి అసలు వదులుకున్నట్టుగానే ఉంది. అందుకే ఇప్పుడు అది కూడా మాకు ఇస్తాను ఎక్స్క్రేషన్ ఏదో ప్రకటిస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం సార్. అది అట్లనే బ్రతుకుతాం కదా మేము. మీకు జాబ్ ఇవ్వడానికి ఏం ఫ్రస్ట్రేషన్ అడ్డం అవుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. మీరు తలుచుకుంటే ఒక 5 minutes వరకు పని కదా సార్. చేతిలో ప్రభుత్వం ఉంది, చెప్పండి సార్. ఎవరు అడ్డుపడేది కూడా సరే, ఆ రోజు నా భర్త చనిపోయిన రోజు గవర్నమెంట్ మీ చేతిలో లేదు, ఇప్పుడైతే గవర్నమెంట్ మీదే కదా సార్. ఇవ్వడానికి ఒక 5 నిమిషాల పని. మేము ఈ విధంగా కూడా ఇప్పుడు డిసైడ్ అయిపోయినాం సార్. మెంటల్ గా మాకు ఓపిక లేదు అసలు. ఎక్కడికి తిరగాలంటే నేను తిరగలేను సార్. ఇంకా నేను స్పైన్ ప్రాబ్లం అంటున్నారు, మామయ్యకేమో హార్ట్ ఇష్యూ. మామయ్యకి యాక్చువల్లీ బీపీ షుగర్ చాలా ఇయర్స్ నుంచి ఉండే. మా రవి చనిపోయినాక 1 year తర్వాత కొంచెం హార్ట్ లో హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు బ్లాక్స్ వచ్చినాయి సార్. యాక్చువల్ స్టంట్స్ వేపియాలన్నారు, 8 lakhs అవుతుంది అన్నారు. అంత ఇప్పటికైతే మెడిసిన్స్ మీద ఉన్నారు సార్. అంటే అంత ఎమర్జెన్సీ లేదు. ఇంకోటి అక్కడికైనా మేము కొంచెం ఆలోచించినాం, కానీ షుగర్ లెవెల్ తనకి కంట్రోల్ లేవు. నా రిపోర్ట్స్ కూడా చూపించమంటే చూపిస్తాను సార్. నాకేంటంటే మంచి యంగ్ స్టార్ అయినా గవర్నమెంట్కి యంగ్ స్టార్ పనికి వస్తాడు కదా సార్. తనకి ఇస్తే మా ఫ్యామిలీ అంతా బాగుంటది, వాడి లైఫ్ బాగుంటది కదా, ఎక్కువ కాలం కూడా సర్వీస్ చేయగలుగుతాడు. ఇంకోటి వాడు చదువుకుంటున్నాడు కదా. నా రిపోర్ట్స్ కూడా తీసుకురా బట్టి ఇవన్నీ మామయ్య అక్కడే గోళీలు వేసుకుంటారు. మార్నింగ్ 25, నైట్ 35 ఇన్సులిన్స్ ఇస్తేనే తను ఇట్లా కూర్చోగలుగుతాడు సార్. ఇన్సులిన్స్ కూడా అత్తమ్మనే ఇస్తుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము డైలీ. మార్నింగ్ అది ఇస్తూనే తను కూర్చోగలుగుతాడు. సో మొత్తం మందుల మీద బతకడం. మందుల మీద బతుకుతా మిర్చి బజ్జీలు సాయంత్రం పూట వేయాలి. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రవి గారు వాళ్ళ అమ్మతోటి. కృష్ణవేణి గారు కదమ్మా? సో ఏమ్మా, ఇప్పుడు మీరు మీ భర్తకు సపోర్ట్ చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు, అక్కడ వెళ్ళి మిర్చి బజ్జీలకు సపోర్ట్ చేస్తున్నారు, మీ కొడుకుని కోల్పోయారు. నాకు వేరే మార్గం లేదు నాయన, ఏం లేదు. ఒక్క కొడుకు పోయి ఆగల పడిండు. నేనేమన్నా అయితే కుటుంబం అంతా ఆగమైపోతుంది. నేను ఉండాలి ఇట్లా మింగుకుంటా ఏడ్చుకుంటా, అయినా కింద మీద వాన తొలకొచ్చిన వీళ్ళని కాపాడుకుంటా గోళీల మీద ఉన్నా. నాకు ఏం లేదు. కోపి బియ్యం తెచ్చుకుంటున్నా, పిల్లలకు వండుతున్నా, నేను తింటున్నా. సన్న బియ్యం ఎన్నలేదు నాయన. కొడుకు పోయిన నుంచి సన్న బియ్యం తిన్నదే లేదు. అవే కోపిన్ బియ్యం తింటున్నాము. కూపన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. ఆ బియ్యం చూసే నాయన ఒక చరిత్రనే ఉంటది. ఆ బియ్యం పేరుకే మస్తు చెత్త చెరాన్ని అవే తినుకుంటున్నాము. వేరే మార్గం ఏం లేదు. సాయంత్రం కాగానే ఈ టైం కాగానే ఎంట పెట్టుకొని ఆయన ఆరోగ్యం బాగా. ఒకసారి ఇంట్లో ఉన్న ఆ కోట బియ్యం ఒకసారి చూద్దాం ఎట్లున్నాయి అవి. చిన్న మొన్న అన్ని తెస్తే జరడన్ని వట్టి పోసుకున్నా, ఇంత పెంట వెళ్ళింది. అయినా సరే నేను చేస్తేనే పిల్లలు తింటారు, ఈమెకి చేయనికి రాదు. చేస్తా తినుకుంటున్నాం నాయన. ఏమీ ఆధారం లేదు. నేనేమన్నా అయినా అనుకో వీళ్ళంతా కోల్పోతారు. నా తరపునే. ఎంతమ్మా మీ వయసు ఎంత? ఇప్పుడు పాపయ్య గారికి 64 అన్నారు.
నా వయసు 50 మీదనే ఉండొచ్చు. ఈ కాలు మొఖాలు నొప్పులు రెండు అరిగిపోయినాయి. ఇగో వీటి మీదనే నాయన పుట్టాడు గోళీలు మిగతా. సో ఇప్పుడు మీరు అరిగిపోయిన మోకాళ్ళతోటి బెల్ట్లు వేసుకొని నిలబడుకొని మిర్చి బజ్జీలు చేయాలి. చేస్తా గిరాకీ కూడా మా ముఖం చూసి వస్తాను నాయన. చెప్పాలంటే దాని మీదనే బతుకుతున్నా, వేరే ఏ మనసు లేదు. కొడుకును కూడా కొట్టుకున్నది మస్తున్నది కడుపులో, మింగలేకపోతున్నా. చేయడంలో నేనేమన్నా అయితే ఈ కుటుంబం అంతా ఆగమైపోతుంది. నా కొడుకు ఒక్కడు పోయిండు, వెనక లేరు ముందు లేరు. ముందులో పోతే చెరువు, వెనక వస్తే బాయ్ అన్నట్టున్నది నాయన. ఒక్క మనిషి సపోర్ట్ చేస్తలేరు. నా కొడుకు వచ్చిన నుంచి మీరు ఎట్లున్నారో అని ఒక్క మనిషి వస్తలేరు. నా కొడుకు ప్రతి ఒక్క మనిషికి సాయం చేసిండు. మమ్మల్ని ఎట్లున్నారో అన్న తండ్రిని వేసుకొని దావకాయల నీళ్ళ 10 రోజులు ఉంటే ఒక్క కొడుకు వచ్చి మందులు వేయలేరు. నా కొడుకు దోస్తులు కూడా మాట్లాడలేరు. నా కోడలు నేను పిట్టల్లాగా రేపుకొని వచ్చిన కిందికి ఇప్పుడు ఆ గోళీల మీద బతుకుతున్నా. అది వేపియాలంటే నా వల్ల ఏం లేదు నాయన, ఏం లేదు. ఈ ఉన్న గుడిసెంతి పిల్లలు ఏమైపోతారు? నా పరిస్థితి ఏంది వీళ్ళకి పెట్టాలంటే? వద్దు, ఉన్నన్ని రోజులు ఉండాలి, ఎట్లయినా సరే కొడుకును చంపినట్టు నేను కూడా చేస్తా అనుకొని మనసు గట్టి చేసుకున్నా. వీళ్ళని పెట్టుకొని చీరపాలు బాలీలు కొడుతుంటే కూడా అందరికి చెప్తా, నన్ను ముఖం చూసి వస్తాను. ఇచ్చిపోతే నా కోడలు టైం మీద వాళ్ళకి ఇచ్చేస్తుంది. కింద మీద పడుకుంటా బతుకుతున్నాం నాయన. మాకు వేరే మార్గం ఏం లేదు, వేరే అస్సలు ఒక మార్గం లేదు. ఎవరు నా కొడుకు చచ్చిన తెల్లారే అందరికి హోంగార్డులకు జీతాలు పెంచేసిండు. నా కొడుకు చేసిపోయిండు కానీ అయ్యో ఒక్క మనిషి వస్తలేరు నాయన. సో మీ కొడుకు చావు తర్వాత హోంగార్డుల జీతాలు పెరిగినాయి కానీ మీ జీవితాలు మాత్రం మా జీవితాలు ఏం ఇంకెక్కువనే అవుతుంది. మీరు ఎట్లున్నారా అని ఇట్లా మమ్మల్ని మందలిస్తలేరు నాయన. నా కొడుకు ఒకరి ఇంట్లో వండిండు అంటే వాళ్ళ ఇంట్లో వండిర్రు అని మమ్మల్ని ఆరాటం పెట్టేది. నా తండ్రి అంత వంట కూడా ఒక్క నా కొడుకు దోస్తు వచ్చి మందలియలేరు. నా కొడుకు ఏం పాపం చేసిపోయిండు? లోకానికి నా కొడుకు అరటి పండు లేకుంటే మంది కోసానికి పోయి నా కొంప ఆర్చిండు. నాకు ఏ ఆధారం లేదు నాయన. మీరు ఏం చేస్తారో చేయండి, ఇక చేసుకొని బతుకుతున్నా. ఇక వేరే మార్గం ఏం లేదు నా దగ్గర. నేనేమన్నా అయితే పిల్లలు ఏమైపోతారో అలాగే మింగుతా ఉన్నా. ఇప్పటికన్నా ఏదన్నా నా పెద్ద మామానికి గింత ఏదన్నా ఉద్యోగం ఇస్తే మేము చేతనైనా రోజు దూరాడతాము. నేను ఉన్నప్పుడు ఈ పిల్లలు గట్టిగా ఉంటారేమో అని ఒక బాధ నాకు. అది ఒక్కటి తప్ప ఏం లేదు. నాకేమొద్దు, నువ్వు జాబ్ ఇప్పించి ఏదన్నా ఒకటి ఇచ్చి నాకు గిన్ని పైసలు ఇస్తాను, అవి ఇస్తేనన్నా ఏదో మేము ఉన్నప్పుడు ఈ పిల్లలకి ఏదన్నా ఇంత షాపులాగా పెట్టిస్తామని నా ఆత్మ ఇట్లా కొట్టుకుంటున్నది. ఇక ఆయన అయితే ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు తెలియదు నాయన. ఆయన నువ్వు ఇంట్లో నుంచి నా కోడలు చూసుకుంటుంది. నేను ఒక్కదాన్ని సాయంత్రం కన్నా మనములు వచ్చి నన్ను దొరికొస్తారు మళ్ళీ షాప్ కాడికి వస్తా. ఇక అట్లా నడిపించుకుంటాను ఇంతవరకు. ఎన్నేళ్ళ నుంచి షాప్ ఉందమ్మా? రవి ఉన్నప్పటి నుంచి ఉన్నది. నా పెళ్లికే ఈయన దంద చేసేటోడు చేస్తుంటే ఉన్నది. మా మామ మాకేం చేయకుండా సరే అమ్మా నువ్వు ఇంత వండి పెడితే చాలన్నాడు. ఆ మూడో కొడుకు పెళ్లి చేసి నుంచి ఇదే వేషాలు పెట్టించిండు. అయితే మన వంతులు ఉన్నదే మనం అనుకున్నా. నా ఒక్క కొడుకు బాగుపడతాడేమో అనుకున్నా. నా కొడుకు దోసుకపోయా. ఇక ఏమిటికి నేను బతికి నేనేమన్నా ఎప్పుడన్నా మీ కొడుకు చనిపోయే ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడన్నా చెప్పిండు? అనుకుంటే ఇక పండుగ పబ్బాలు అయితే గుది అంటుంటే నేను ఎప్పుడు అనుకుంటే ఏందిరా పండుగ పబ్బం మనకు ఉరుకుతుంటావు, మేము లేస్తే తెల్లారితే పోతామంటే నీకు పండుగ పబ్బం చింత లేదు, నీకు ప్రజల గురించి చింత ఉండాలి. వండుకొని నువ్వు నీ కోడలు తినుర్రి గట్టిగా వండుకో. మీరు తినకతో కొంచెము నాకు టిఫిన్ తీసి పెట్టుర్రి, నేను వచ్చినాక తింటా. మీకు దేవుడు దయాలే ఉండాలి, మొక్కుడు తినుర్రి. ఇది ఒకటే మాట. నా కొడుకాల కాడకి నేను పోతాను. ఆయన మారు మాట అనకుండే తండ్రిని అయితే ఆయన ఏం అనకుండా వీడు ఎట్టనే అంటాడు, వాడిని ఏం అనొద్దు అంటుండే ఆయన. ఇదే ప్రజల గురించే పోరాడాడు. హెల్పింగ్ నేచర్ బాగుంటుండే సార్. మా ఇద్దరికి గొడవ వచ్చేది అక్కడే వస్తుంది. హెల్పింగ్ నేచర్ నేను అంటుండే ఊకే మంది అంటూ హెల్ప్ అంటావు అంటే నీకు తెలియదు ఊకో అంటుండే. అంటే ఎవరికైనా హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటుండే, ముందు ఉంటుండే. ఆ విషయంలో మాత్రం అనుకుంటుండే ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఎప్పుడు మీతో కూడా షేర్ చేసుకోలేదా? ఎన్నేళ్ళు అవుతుందో పెళ్ళై రవీంద్రతో మీకు? నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు సార్ పెళ్ళయి. సార్. ఆయన ఎన్ని రోజులు ఎప్పుడు ఎన్నేళ్ళు 17 years ఉన్నారు? ఎప్పుడు షేర్ చేసుకోలేదా కనీసం?
ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్ లో, ఎందుకు చెప్తుండే సార్ suicide? డిపార్ట్మెంట్ అన్న ఒక మాట అంటుండే. నేను ఆ రోజు ఓఎస్సీ దగ్గర కూడా అదే మాట అన్నాను. అందరికేమో పోలీస్ యూనిఫామ్ కనబడుతుంది కదా, అడ్డం మీద కూల్ ఎట్లనో నా జాబ్ అట్లా అని అంటుండే సార్. నవ్వుకుంటా చాలా సార్లు అంటుండే ఆ మాట. ఇంట్లో కూడా బాగా నేను ఐరన్ చేసిస్తుండే కదా యూనిఫామ్, అప్పుడు అంటుండే ఇది పేరుకే యూనిఫామ్ గానీ అడ్డం మీద కూల్ ఎంతనో నా జాబ్ అంతా అంటుండే. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు ఎంత వస్తుండే జీతం? అప్పటికి ట్రాఫిక్ లో ఉన్నాడు సార్ రవి. 32 వస్తుంది. ఇప్పుడు పెరిగిన నా పెళ్ళి అయినప్పుడు 3,000 2007 లో నా పెళ్ళి అయినప్పుడు ఆయన జీతం 3,000. ఆయన చనిపోయినప్పుడు 32,000 సార్. ఇప్పుడు ఎంతకు వస్తుంది అందరికి? తెలియదు సార్ మాకు ఇంకా తనే వాళ్ళు ఎంత వస్తుందో తెలియదు. మాకు తెలియదు. ఇక నాదే సార్. కానీ ఆఫీసులో హరాస్మెంట్ అధికారులు ఎట్లా ఉంటుండే అని చెప్తుండే మీకు? అంత టైం నేను పిల్లల్ని చూసుకుంటుండే. అంటే మామూలుగా అప్పుడప్పుడు ఈ చెత్త పోలీస్ జాబ్ ఊకే ఉంటే మంచి పోస్టులు ఉంటేనే బాగుంటది హయ్యర్ స్టేజ్ అని అంటుండే. వీళ్ళని మంచి ఇద్దరు మగపిల్లలే కదా, బాగా చదివియాలి, ఎస్ఐ అట్లా కొట్టాలిరా మీ ఇద్దరు అని మా కాన్వర్సేషన్. డిపార్ట్మెంట్ లోనే ఉండాలి వాళ్ళు కూడా. ఆయనకు చాలా ఇష్టం. ఇంకోటి పిచ్చి సార్ డిపార్ట్మెంట్ అంటే కూడా. ఇండిపెండెంట్ డే వచ్చిన చాలా అడావిడి పెట్టేవాడు మమ్మల్ని. ఇంట్లో కూడా అడావిడి ఉండే ఇష్టం ఆయనకి. అట్లా మాట్లాడేవాడు. చిన్న పోస్ట్ లో ఉండొద్దు, పెద్ద పోస్ట్ లో ఉంటే బాగుంటది అన్నట్టుగా మాట్లాడేవాడు సార్. సో ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు నెక్స్ట్ మంత్ రమ్మంటున్నారు. ప్రాబ్లం ఇది సార్, స్పైన్ ఇష్యూ. ఇది రవి ఉన్నప్పుడే వచ్చింది సార్ నాకు. ఏంటి స్పైన్ ఇష్యూ మీది? ఇది కింద సార్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా. అంటే నేను బెల్ట్ ఉంది సార్ నాకు. ఎక్కువ ఒక 3 hours కన్నా ఎక్కువ నించోలేను నేను. మళ్ళీ ఆ బెల్ట్ పెట్టుకుంటే సపోర్ట్ గా ఉంటుంది. సో మీకు 3 hours కంటే ఎక్కువ నించోలేను. బెల్ట్ పెట్టుకుంటే బాగుంటాను మధ్యలో లేదంటే ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా గుంజుతుంది సార్ నాకు. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకొని నేను చేసే కన్నా బాబుకి ఇస్తే వన్ లైఫ్ బాగుంటది కదా సార్. అదే మా ఒక జీవితం అన్నా బాగుపడుతుంది, మీ కుటుంబానికి కూడా సపోర్ట్ అందరు బాగుంటది కదా సార్. రవి కూడా ఒక్కడే కొడుకు, ఇంకా వేరే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. వీళ్ళు మేము అంతా కలిసే ఉండాల్సింది. అందుకే నేను ఇంత పోరాటం చేసేది కూడా అదే సార్. నేను చేసిన ఒక 18 years సర్వీస్ చేస్తాను అంతే. బాబుకైతే ఫర్దర్ గా వాడు ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటది, ఇంకేదైనా చేస్తాడు కదా సార్. సో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు మీ ఇష్యూ జెన్యూన్ ఇష్యూ, ఖచ్చితంగా మీరు రండి, నా చేతనేది నేను చేస్తా, తీసుకెళ్తా అంటున్నాడు కదా. మరి ఒకసారి వెళ్తే తప్ప మేము కూడా వస్తాను, నేనే తీసుకెళ్తా మిమ్మల్ని దగ్గరుండి. సరే సార్, మీరు ఎక్కడ తీసుకెళ్ళిన వస్తాం సార్. ఇప్పుడు పోదాం, మీరు తీసుకెళ్తా అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు చాంబర్ దగ్గరికి వెళ్దాం కదా. మీ ఇష్టం సార్, మీరు తీసుకెళ్తాను ఇప్పుడు ఇన్నిసార్లు తీసుకెళ్ళండి, దయచేసి మేమైతే విసిగిపోయినాం సార్. మా సొంతంగా అయితే ఎక్కడికి వెళ్ళలేము సార్. ఇక్కడ నుంచి మేము అక్కడ రావాలంటే 1200 అవుతుంది సార్, మాకు 1200 అవుతుంది. ఇప్పుడు మీరు క్యాబ్ కి వచ్చినారు కదా, క్యాబ్ కి వచ్చింది మీరు ఒకసారి కనుక్కోండి సార్. 1200 ఖచ్చితంగా అవుతుంది. 600 అవుతుంది ఇక్కడ రావాలంటే. ఇక్కడికి రావాలంటే 600 రాను పోను. మీరు చెప్పినట్టు 1000-1200 ఈజీగా అవుతుంది ట్రాఫిక్ లో. ఇప్పుడైతే విసిగిపోయినాను సార్. ఇంకా నేను మీరు తీసుకెళ్తామంటే చెప్పండి, మేము ఎనీ టైం రెడీ సార్. కాదమ్మా, సహజంగా ఇప్పుడు ఎవరైతే మీ భర్తను కోల్పోయిన తర్వాత వితంతు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం నుంచి, మీకు అది అంత వితంతు పెన్షన్? లేదు సార్, లేదు. అప్లై చేసినాను సార్. చేసినాను సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినాను, అక్కడ కూడా ఇన్వెట్ లో ఇచ్చినాను, అయిపోతుందని చెప్పినారు సార్. సహజంగా ఇప్పుడు చనిపోయి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది, ఖచ్చితంగా రావాలి కదా. లేదు సార్, రావట్లేదు. అప్లై చేసినాను, చనిపోయిన 3 months కే అప్లై చేసినాను సార్. ఇప్పటివరకు లేదు. 2 సార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినాను, ఇన్వెట్ లో చెప్పినారు కొత్త పెన్షన్స్ అయినప్పుడు అవుతుంది అని చెప్తున్నారు సార్. ఇప్పటివరకు అయితే లేదు సార్. మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా అప్లై చేసినాను సార్, అది కూడా లేదు. ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేసినాను సార్, అది కూడా లేదు. మన మామయ్య వృద్ధ పెన్షన్ కూడా అప్లై చేసినాను సార్. ఆయన ఆల్రెడీ 60 దాటింది కదా, 64 ఏళ్ళు, ఆయన కూడా రావాలి కదా. కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు వస్తాయి అంటున్నారు సార్, అది కూడా లేదు సార్. సో ఇప్పుడు కొత్తగా లిస్ట్ లేక మీద యాడ్ కాలే. దేవుడికి తెలియాలి సార్, అది వాళ్ళకి తెలియాలి. ఎప్పటి నుంచో మేము తిరుగుతూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం సార్, కానీ ఏమి లేదు. సో గవర్నమెంట్ నుంచి రవీందర్ గారు చనిపోయిన తర్వాత ఏ ఒక్క బెనిఫిట్ మీరు మీ కుటుంబం పొందలే? చావు ఖర్చులకు 10,000 ఇచ్చేసారు. ఏది ఎవరు ఇచ్చినప్పుడు? గవర్నమెంట్. కొడుకు తెచ్చినప్పుడు సాడ పండబెట్టినాం కదా, పెద్ద ఆయన వచ్చి ఇక అమ్మ మీ రవీందర్ కానీ 10,000 ఇస్తే ఆ 10,000 ఇంకా 5,000 వేసి బొంద కూలికి అయినాయి సార్. ఇంతవరకు ఒక పైసా లేదు, పొలం లేదు. లోకము నీ కొడుకుది 1 కోటి రూపాయలు వచ్చినాయి అంట, ఈ మిరపకాయ బజ్జీలు ఎందుకు వేస్తావు నువ్వు అంటారు. 1 కోటి రూపాయలు నీ కొడుకు నీ కోడలు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిర్రు, నువ్వు ఎందుకు వేస్తావు ఇంకా మిరపకాయలు ఈ ముసలాయనని పట్టుకొని అంటున్నాడు. ఎవరికి చెప్పాలని ఆయన నేను 1 కోటి రూపాయలు నాకు ఇస్తే ఈ మిరపకాయ బజ్జీలు వేసుకుని నాకు ఇంకా భర్తకు 8 లక్షలు లేవంటే నేను గోళీల మీద బతికించుకుంటున్నా. ఎవరి కాళ్ళు మొక్కాలి, నేను ఎవరి దగ్గరకు పోవాలి, తోలుకుపోయేటోళ్ళు దారి లేదు. ఏ ఆటోకి పోయినా నేను అమ్ముకొని పెట్టుకోవాలి, మార్గం లేదు. 2 కాళ్ళు అరిగిపోయినాయి.
చేసుకొని బతుకుతున్నా, పొద్దున పొద్దున గోళీలు వేసుకొని. అదే నా కొడుకు నాలుంటే నేను వీళ్ళందరి కాళ్ళు మొక్కుతున్నా. నా పరిస్థితి ఏంది? నన్ను ఎవరు సాయం చేస్తలేరు నాయన. ఇప్పుడన్నా ఏం చేశారు? నాకు వేరే మార్గం లేదు నాయన. చూద్దాం నేను తీసుకుపోతా కదమ్మా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, మాక్సిమం అయ్యేటట్టు చూద్దాం, హెల్ప్ చేద్దాం, మాక్సిమం ప్రయత్నం చేద్దాం. సో చివరిగా ముఖ్యమంత్రి గారు కనుక ఈ వీడియో చూస్తే మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు చెప్పండి. సార్ దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే సార్, ఇప్పటికీ కూడా మీ మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉంది సార్, మీరు న్యాయం చేస్తారని. ఆ ఉద్యోగం ఏదో నాకు చిన్న ప్రభుత్వ ఉద్యోగం సార్, పెద్దది అవసరం లేదు, ఒక చిన్నది పర్మనెంట్ ఉండేది నా కొడుకు ఇవ్వండి సార్. మీరు ఇస్తాను ఎస్క్రేషన్ ఏదైతే ఉందో సంతోషంగా ఇస్తే నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని బ్రతుకుతాను సార్, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను సార్. దయచేసి ఆ న్యాయం చేయండి సార్ నాకు ప్లీజ్. ఇప్పటికీ కూడా ఆశ ఉంది సార్ మీ పైన నాకు. సో ఇది ఖచ్చితంగా ఈ వీడియో రేవంత్ రెడ్డి గారు చూడాలి, స్పందించాలి, కరుణించాలి. ఎందుకంటే ఆయనే స్వయంగా వచ్చి ఈరోజు ఈ కుటుంబానికి అండగా ఉంటారని ఏ ఉస్మానియా ఆసుపత్రి ముందైతే చెప్పిండో అదే కుటుంబం ఇవాళ రోధిస్తోంది. సో ఇవాళ కుటుంబం అంతా కూడా ఆక్రందంతో ఎదురు చూస్తోంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూసిన తర్వాత ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలని, ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒకరికి వాళ్ళ కొడుకు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఆమెకు ఆల్రెడీ ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మామగారికి హార్ట్ ఇష్యూ, వాళ్ళ రవీందర్ గారి తల్లి గారికి 2 మోకాళ్ళు కూడా అరిగిపోయినటువంటి సందర్భము, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఖచ్చితంగా మనము కోరుకుందాం. మనము దగ్గరుండి ఒకసారి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఏం జరగబోతుందో, మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయ్యేటట్టుగా ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసి మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. కెమెరామెన్ నాయక్తో రాజేష్ ఫర్ సిటిజన్స్ పల్స్.